నగర ప్రజలకు కరీంనగర్ మున్సిపాలిటీ అధికారులకు అలాగే మున్సిపల్ కార్మిక సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు। నా పేరు మల్యాల సుజిత్ కుమార్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిని। కరీంనగర్ నగరంలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ అధికారులు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీ కార్మికులు, శానిటేషన్ వర్కర్స్ కూడా అందరికి కూడా నేను విన్నవించుకునేది ఒకటే, మీరందరూ కూడా ఈ నగర ప్రజలు ముఖ్యంగా డివిజన్స్లో ఉన్నటువంటి ఆ ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారానే మీరు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఆ డివిజన్ కార్పొరేటరో లేకపోతే ఆ డివిజన్ కార్పొరేటర్ కొడుకో లేకపోతే ఆయన బామ్మర్దో ఇట్లాంటి వాళ్ళు మీకు జీతాలు ఇవ్వట్లేదు। కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క డివిజన్లో మీ వర్క్ లొకేషన్ ఏరియాలో ఉండేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు। ప్రజలు ఎప్పుడైనా ఏదైనా సమస్య మీద ఫోన్ చేస్తే జవాన్ అనే వ్యక్తి లేకపోతే శానిటేషన్ ఇన్స్పెక్టర్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఫోన్ ఎత్తాలి, ఇది అతని యొక్క బాధ్యత అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు। ఇంకా మీరు కేటీఆర్ ఉన్నాడు లేకపోతే గంగుల కమలాకర్ మామూలు చూసుకుంటాడు అనే ఫోబియాలో కొంతమంది కార్పొరేటర్లు ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వర్కర్స్ని వాళ్ళు తమ ఆధీనంలో పెట్టుకొని, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని తమ డివిజన్లలో వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు। చాలా బాధ అనిపిస్తూ ఉంది। ఎందుకు అనంటే ఒక వ్యక్తికి, ఒక పౌరునికి ఈరోజు ఒక సమస్య వచ్చిందని చెప్పి ఆ ఇంటి దగ్గర శానిటైజేషన్ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను సృష్టించింది కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, అలాగే జవాను, అలాగే ఆ స్థానిక కార్పొరేటర్ అని తెలిసి మేము వెళ్ళి ఆ జవాన్కి ఫోన్ చేస్తే 2-3 గంటల నుండి ఫోన్ ఎత్తట్లేదు అంటే జవాను డ్యూటీలో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకున్నాం। వెంటనే కమిషనర్ గారికి కంప్లైంట్ చేసినాం। కమిషనర్ గారికి కూడా మేము ఈ విషయాన్ని చెప్తే కమిషనర్ గారు కూడా ఒకటే మాట చెప్పినారు, జవాన్ని నేను తెలుసుకుంటాను। మళ్ళీ గంట తర్వాత ఫోన్ చేస్తే కమిషనర్ గారు జవాన్ని నేను తెలుసుకుంటాను అంటున్నారు, ఆ జవాన్ ఫోన్ ఎత్తట్లేదు। అంటే మీరు అర్థం చేసుకోండి, గతంలో కూడా హెల్ప్ లైన్ అనే ఒక 14420 అనే నెంబర్ని అట్టహాసంగా ప్రారంభించినప్పుడు కేటీఆర్ కానీ అలాగే గంగుల కమలాకర్ కానీ పేరుకు మాత్రమే అది ప్రకటించడం జరిగింది। కరీంనగర్ నగరపాలక సంస్థ హెల్ప్ లైన్ పనిచేయట్లేదని గతంలో నేనే దాని మీద పోరాటం చేశాను। అప్పుడు కూడా గరిమ అగర్వాల్ గారు అడిషనల్ కలెక్టర్గా ఉండే ఇమ్మీడియట్గా తక్షణమే ఆ నెంబర్ చేసిండ్రు। ఈరోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మేయర్ సునీల్ రావు గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు, మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీ విధులు బాధ్యతలు గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చేయండి। మీ సొంతంగా మీ కార్పొరేటర్లకు లేకపోతే మీ తెరాస పార్టీ నాయకులకు మీరు గైడ్లైన్స్ ఇచ్చి ఆ మున్సిపల్ వర్కర్లను వాళ్ళ గుప్పిట్లో పెడితే ఖచ్చితంగా కరీంనగర్ నగరంలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగుస్తుంది। ఖచ్చితంగా సామాన్య ప్రజల నుంచి ఈ ఉద్యమం అనేది మొదలవుతుంది। దీనికి ఖచ్చితంగా నాంది పలకబోయేది కాంగ్రెస్ పార్టీయే, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీయే। కరీంనగర్ నగరంలో ఇక గంగుల కమల